హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా చిల్డ్రన్స్తో స్పెండ్ చేస్తూ ఉంటారు కదా టైము. అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా పిల్లలకు ఆటలు పాటలు అలా సరదాగా బయటికి తీసుకువెళ్ళడము, గేమ్స్ అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగానే చిన్నపిల్లలకు మనము ఆటలు పాటలు ఇవే డ్యాన్సులు అవే కాకుండా మనము నీతి కథలు అనేవి బోధిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చిల్డ్రన్స్కు చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా ఈ మంచి మంచి కథలు చెప్పడం వల్ల చాలా తెలివితేటలు అనేవి వాళ్ళకు చిన్నతనంలోనే నేర్చుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఒక స్మాల్ కథతో నా వీడియో ద్వారా ఈరోజు ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అందరూ కూడా నా కథను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక స్మాల్ నీతి కథ ఫ్రెండ్స్. అందరికీ అమ్మ మాట అనే ఒక స్మాల్ కథ అన్నమాట. అందరూ కూడా వింటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఒక నది ఒడ్డున ఒక కాకి నివసిస్తూ ఉండేదన్నమాట. ఒక పెద్ద నది ఉండేదండి. ఆ నది ఒడ్డున ఒక చెట్టు, ఆ చెట్టులో ఒక గూడు అనేది నిర్మించుకొని ఆ కాకి ఉండేదన్నమాట. ఆ కాకికి చిన్న చిన్న పిల్లలు అనేవి ఉండేదన్నమాట. ఆ చెట్టు పైన గూడు కట్టుకొని ఉండేటువంటి ఈ కాకి పిల్లలను ఆ గూటిలో పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేదన్నమాట. ప్రతిరోజు వాటికి ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తూ వస్తూ బయటకు వెళ్ళినప్పుడల్లా చిన్న చిన్న పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ఉండేదన్నమాట. మరి మీరు బయటికి రాకూడదు, ఈ గూటిలోనే ఉండాలి అని సకల జాగ్రత్తలు చెప్తూ మరి ఆ తల్లి కాకి అనేది బయటకు వెళ్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే ఆ తల్లి కాకి తిరిగి వచ్చే టైం అనేది కొంచెం లేట్ అయిందనమాట. అప్పుడు ఏం చేసిందంటే ఒక చిన్న పిల్లకాకి గూట్లో నుంచి తల బయటకు పెట్టి ఇలా చూస్తూ ఉందన్నమాట. అప్పుడు తిరిగి వచ్చేస్తున్నటువంటి ఆ తల్లి కాకి చూసి, నువ్వు ఇలా నేను కొంచెం లేట్ అయింది కదా నేను రావడము, అయినా కూడా నువ్వు ఎందుకు ఇట్లా బయటకు వచ్చి ఇలా తొంగి చూస్తున్నావు? ఇలా చూడకూడదు, తల బయటికి పెట్టి చూడకూడదు. ఇలా మనతో ఎవరైనా పసిగట్టారంటే, మన శత్రువులు పసిగడితే మనకు చాలా ప్రమాదం అనేది జరుగుతుంది. అలా చూడకూడదు తల్లి అనేసి, తల బయట పెట్టకూడదు అనేసి ముద్దుగా ఆ తల్లి కాకి ఆ పిల్ల కాకిని ఇలా జాగ్రత్తగా దాన్ని మందలించిందనమాట. మళ్ళీ మరుసటి రోజు ఆ పిల్ల కాకి ఏం చేసింది, వాళ్ళ తల్లి కాకి అదే విధంగానే అది బయటకు వెళ్ళిందనమాట. ఆహారం కోసము బయటకు వెళ్ళింది. అప్పుడు తల్లి చెప్పినటువంటి జాగ్రత్తలను మర్చిపోయి మరుసటి రోజు కూడా ఆ చిన్న పిల్ల కాకి బయటికి తొంగి చూస్తూ ఇలా ఆకాశం వైపు చూస్తూ అక్కడ ఇక్కడ ఎగిరేటువంటి పక్షులను చూస్తూ సరదాగా ఇలా చూస్తూ ఉన్నదన్నమాట. అందాలను, ఆకాశంలో ఉండేటువంటి అందాలను చూస్తూ ఇలా ఉండిపోయింది. చూస్తూ అది ఏమైందంటే గూడు ఉంటుంది కదా, ఆ గూడు అంచు వరకు వచ్చేసింది అనమాట. అంచు వరకు వచ్చేసింది. ఆ నది ఒడ్డునే కదా చెట్టు ఉండేది. ఆ చెట్టు పైనుంచి ఎప్పుడైతే గూడు చివరి వరకు వచ్చేసిందో అదేమైంది, త్రుటిలో ప్రమాదం అనేది ఏర్పడింది. కాలు జారి నదిలో ఆ చిన్న పిల్లకాకి పడిపోయిందనమాట. పడిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకు పోతూ ఉన్నది. చూడండి ఎంత దీనికి ప్రమాదం అనేది వచ్చింది. దీంట్లో ఈ కథలో ఉండేటువంటి నీతి అనేది ఏంటంటే, పెద్దల మాట పెడచెవిని అనేది పెట్టరాదు. పెద్దల మాట చాలా మంచిది కదా. ఆ కాకి తల్లి చెప్పిందనమాట, ఇలా నువ్వు బయటికి చూడకు, ఇలా మనకు ప్రమాదం జరుగుతుంది ఇలా అని హెచ్చరించినా కూడా ఆ కాకి అనేది, ఆ పిల్ల కాకి పట్టించుకోకుండా ఏం చేసింది, చివరి వరకు వచ్చి చూసి లాస్ట్కి ఏమైంది, నదిలో పడిపోయి ఆ ప్రవాహంలోకి చిక్కిపోయిందనమాట. చిక్కిపోయి తన యొక్క ప్రాణాలు తనే తీసుకుంది. అదేవిధంగానే ఎప్పుడైనా సరే మనము అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లో మనకు చెప్పినటువంటి జాగ్రత్తలను మనము పాటిస్తూ ఉండాలి పిల్లలు. అదేవిధంగానే ఇలాంటి నీతి అనేది మనము తెలుసుకోవాలి.
అలా జాగ్రత్తగా ఏ పని చేసినా మనము చూసి జాగ్రత్తగా చేయాలి. ఆటలు ఆడుకునేటువంటి సమయంలో కూడా మనము జాగ్రత్తగా ఆడుకోవాలి. పెద్దల మాట అనేది మనము గౌరవించాలి. చిన్నప్పుడు మనం గౌరవించినామంటే పెరిగి పెద్దయ్యాక కూడా మనము అదే విధంగానే మనము ఏ పనైనా మనం ప్రారంభించినా కూడా లైఫ్లో మనము సక్సెస్ అనేది సాధిస్తామండి. అట్లా తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ విధంగా నా ఛానల్ ద్వారా ఎన్నో నీతి కథలు అనేవి మీకు చెబుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ.